వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మీద వైసీపీ చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే చెప్పాలి. అంతేకాదు తారక్ ను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ రోజున కొడాలి నాని మాట్లాడుతున్న తీరుగానే నిన్న మొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ను టార్గెట్ చేస్తూనే జూనియర్ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు మళ్ళా గెలిపించొద్దు అంటూ కూడా ఒక కాల్ అయితే అప్పీల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఎట్ ద సేమ్ టైం మరోసారి చంద్రబాబు నాయుడు సీఎం అయినట్లయితే లోకేష్ పూర్తి స్థాయిలో లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కానీ జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని ఒక ఆలోచనలో పడేసేలాగా మాట్లాడారు. ఒక ప్రొవోక్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిణామాల మధ్య మరోవైపు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అటు రాజకీయంగా తనకు ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిజీ అయి ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ పేరును తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొడాలి నాని లాంటి వాళ్ళని మధ్యలో పెట్టి అదే సమయంలో రేపు ఎన్టీఆర్ ఓట్ బ్యాంకును కూడా ఎన్టీఆర్ అభిమానుల ఓట్ బ్యాంకును కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని చర్చ ఉంది. అదే సమయంలో మాటకు ముందు తారక మంత్రంలో తారక్ అనే పేరును ప్రకటన చేయడం ద్వారా అటు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే వైసీపీతో ఒక అవినాభావ సంబంధం విధంగా ఈరోజు వైసీపీ ఆయన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఓట్లను తమ సొంత ఖాతాలో వేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఇదే సమయంలో ఇలాంటి చర్యల ద్వారా నిజంగానే తారక్ను ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఉపయోగించుకోబోతోందా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. గతంలో ఇలాంటి పరిణామాలకి జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెరదీసినప్పటికీ కూడా అవి అంతగా వర్కౌట్ కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఆ స్థాయిలో ఇనిషియేషన్ అయితే జగన్మోహన్ రెడ్డికి రాలేదనే చెప్పాలి. బట్ అదొక చేదు అనుభవం లాగానే మిగులుతూ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఎంత రాజకీయం చేసిన వైసీపీ, బట్ జూనియర్ మాత్రం తన సినిమాలకే పరిమితం అవుతూ వచ్చారు. ఎక్కడ వైసీపీ రాజకీయాలు ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. అనేది టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే ఎట్ ద సేమ్ టైం టీడీపీ మీద కొన్ని విమర్శలు కానీ వైసీపీ వైపు నుంచి జరిగిన దాడి కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ మొదలుకొని అనేక కీలక అంశాల్లో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు మీద మాత్రం ఇప్పటికీ ఆయన అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ రోజున కొత్తగా ఎన్నికల సమయంలో మరోసారి అసలు ఎలాంటి సందర్భంలోని తారక్ను తీసుకొచ్చి ఈ రోజున పదే ఆయన పేరును ప్రస్తావించడం ద్వారా వైసీపీ ఎలాంటి లబ్ధి పొందాలనుకుంటోంది అన్న చర్చ అయితే ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే వైసీపీ కోరితే ఆ పార్టీకి ప్రచారం చేసే అవకాశం ఎంతవరకు ఉంది. బట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా చేయకపోయినా ఆయన పేరును వాడుకునే లబ్ధి పొందాలని వైసీపీ చేస్తున్న ఆలోచన ఎంతవరకు రేపటి ఎన్నికల్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో నాని లాంటి వాళ్ళు ఎందుకు పదే తారక్ పేరును తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా లోకేష్ వల్ల తారక్ థ్రెట్ ఉంది అంటూ కూడా ఉన్నా లేకున్నా కూడా కొన్ని ఊహల్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం వైసీపీ వైపు నుంచి ఎందుకు జరుగుతోంది. అయితే ఈ పరిణామాల ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతవరకు కూడా ప్రొవోక్ అయ్యే అవకాశం ఉంటుంది. నిజంగా వాళ్ళ అభిమానులు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీకి వ్యతిరేకంగా మారితే అది ఎంతవరకు కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ స్థాయిలో అసలు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు ఉన్నారా? ఈ ప్రశ్నలు అన్నీ కూడా ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ రాజకీయాలన్నీ కూడా ప్రతిరోజు డే టు డే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీ రాజకీయాలన్నీ కూడా ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ జపం చేస్తూ ఉన్నాయి. అది కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది ఈరోజు ఆ అంశం కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ పేరును తీసుకురావడం, ఆయన మీద తమకు ఎంతో ప్రేమ ఉన్నట్టు ఏదైతే ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేయడం, ఇది ఈ రోజు తెర మీదకి వస్తున్న అంశం కాదు. ఎప్పటి నుంచో వైసీపీ తరహా రాజకీయాలు అంతే ఉంటూ వచ్చాయి. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని కూడా హైలైట్ చేసుకోవాలి. వైసీపీకి నిద్రలేచిన దగ్గర నుంచి అటు జగన్మోహన్ రెడ్డి మొదలుకొని జూనియర్ నేతల వరకు అందరూ కూడా పార్టీలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారు. వ్యక్తిగతంగా, ఫ్యామిలీ పరంగా, పార్టీ పరంగా. అదే సమయంలో చిరంజీవిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అయినప్పటికీ కూడా. సో అట్లా ఫ్యామిలీల మధ్య చిచ్చుపెట్టే వ్యవస్థ ఏదైతే వైసీపీలో పునాదుల నుంచే ఉందనుకోవాలి. అలాగా ఎన్నోసార్లు వాళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ని తిడతారు, అందరు నిద్రలేచి చిరంజీవిని పొగుడుతారు. అలా ఎన్నోసార్లు ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితి ఉంది చిరంజీవిని. పవన్ కళ్యాణ్ ఎన్నోసారి పాతాలను తొక్కేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే పవన్ ఇవన్నీ కూడా లెక్క చేయకుండానే ఉంటూ వస్తున్నారు. అది వేరే విషయం అయినప్పటికీ వేరే ఇక టీడీపీ విషయానికి వస్తే నిద్రలేస్తే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, ఆయన ఫ్యామిలీని అదే స్థాయిలో వైసీపీ టార్గెట్ చేస్తుంది. బట్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మీద అమితమైన ప్రేమ ఉన్నట్టుగా కూడా వ్యవహరిస్తూ వస్తుంది. ఇది ఎప్పటి నుంచో కూడా వైసీపీ చేస్తున్న ఒక రాజకీయ ఎత్తుగడే అనుకోవాలి. అయితే ఆ ట్రాప్లో మాత్రం మరి ఎంతవరకు వాళ్ళ అభిమానులు పడతారా అనేది ఇప్పటికీ ఉన్న ఒక చర్చ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రతికూలతలు అయితే ఎదురవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ పేరుతోని. అందుకే ఈ రోజు ఈ చర్చ ఇంతలా హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఒకసారి మనం అసలు తారక్ వైపు నుంచి నిజంగా వైసీపీ తరపున ఇనిషియేషన్ ఎంతవరకు ఉంది అనేది చెప్పుకోవాలంటే గతంలో ఈ 5 ఏళ్లుగా జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలు కూడా మనం చెప్పుకోవాలి.
ముందుగా మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్కు ఆయనకంటూ కూడా తన తాత వారసుడుగా 3వ తరం వారసుడుగా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ కూడా ఒక సోలో ఇమేజ్ ఉంది జూనియర్ ఎన్టీఆర్కి. ఆ సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగారు ఆయన. డ్యాన్సుల్లో ఆయన చూపించే గ్రేజ్ కానీ, ఫైట్స్లో చూపించే ఒక ఈజ్ కానీ జూనియర్ ఎన్టీఆర్కు తన తాత తన బాబాయిలకు అతీతంగా ఒక కొత్త ఇమేజ్ అయితే ఏర్పడింది అని అనుకోవాలి. సో అలా జూనియర్ ఎన్టీఆర్ని అటు చంద్రబాబు నాయుడు కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు గౌరవం ఇస్తూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తిని ఆ ఫ్యామిలీలో అంత స్థాయిలో మెర్జ్ చేసిన చంద్రబాబు నాయుడు అనేది ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చెప్పే మాట. ఇక ఆ తర్వాత రోజుల్లో తన బంధువుల అమ్మాయిని ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్కి పెళ్లి కూడా చేయడం జరిగింది. దగ్గరుండి అన్ని పర్సూ చేస్తూ వచ్చారు ఆయన. ఇక 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం కూడా ప్రచారం చేశారు ఆ రోజున. ఇక ఆయనకు ఆ పార్టీ ప్రచారం చేస్తూ వస్తూ యాక్సిడెంట్ అయినా హాస్పిటల్ బెడ్ మీద ఉండి మరి టీడీపీకి ఓట్లు గుద్దండి అంటూ కూడా చాలా ఎమోషనల్గా ప్రచారం చేస్తున్నారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా ప్రత్యేకించి సో టీడీపీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని అంతలా ఓన్ చేసుకోవడానికి కారణం ఆయన ఆహార్యం కానీ, ఆయన డైలాగ్ డిక్షన్ కానీ అంతా ఆయన తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ని పోలి ఉండడం మరొక కారణం, ఆయన పేరుతో ఈయన ఉండడం కూడా మరొక కారణం అని అనుకోవాలి. ఇక ఆ తర్వాత రోజుల్లో మహానాడు వేదిక మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ యూత్ని ఉద్దేశించి కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఆ తర్వాత రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే పీక్కి వెళ్ళిందో దానికి పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమం కూడా ఆ రోజున ఊపందుకుంది. అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ టీడీపీ వైపు నుంచి పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా లైన్ తీసుకోవాలా లేకపోతే ఎటువైపు ఉండాలి అని సమన్యాయం పేరుతోనే ఆ రోజున ముందుకు వస్తున్న సమయంలో ఎవరితోనూ చెప్పకుండా పార్టీ అధిష్టానంతో డిస్కషన్ చేయకుండా హరికృష్ణ వెళ్ళి రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేయడం, దాని స్పీకర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆమోదించడం జరిగింది. ఈ పరిణామాలే హరికృష్ణకు అండ్ చంద్రబాబు నాయుడుకు మధ్య ఒక గ్యాప్ని అయితే పెంచాయి. ఇక ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయినా అటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో హరికృష్ణకు బాధ్యతలు ఏమీ ఇవ్వలేదన్న ఒక చర్చ కూడా అప్పట్లో నడిచింది. బట్ కారణాలు ఏవైనా కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పటి నుంచి చంద్రబాబు నాయుడుతో ఒక గ్యాప్ అయితే పెరుగుతూ వచ్చిందని అనుకోవాలి. ఆ తర్వాత అనేక కీలక పరిణామాలు, ముందుగా కొడాలి నాని లాంటి వాళ్ళు పార్టీని విడిచిపెట్టి వైసీపీలోకి వెళ్ళిన కొడాలి నాని కానీ వంశీ కానీ వీళ్ళంతా హరికృష్ణకి అనుంగు ఫాలోయర్స్, జూనియర్ ఎన్టీఆర్ కూడా అనుంగు అనుచరులే వాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా ప్రొడ్యూసర్గా వ్యవహరించడం జరిగింది వాళ్ళిద్దరూ కూడా. అలాంటి కొడాలి నాని ముందుగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం, ఎన్నోసార్లు బహిరంగ వేదికల మీద అటు అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడిని లోకేష్ను తన స్థాయి మరిచి టార్గెట్ చేయడం, ఇన్ని చేస్తున్నా ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడకపోవడం, ఇలాంటి అంశాలన్నీ నిజంగానే గ్యాప్ పెంచుతూ వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో హరికృష్ణ కారు ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీని దగ్గరికి తీసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఈ సమయంలో వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ దగ్గర అవుతుందని ప్రచారం జరిగినా ఆ దిశగా అటు రెండు వైపుల నుంచి ఇనిషియేషన్ లేదని అనుకోవాలి. ఇక 2018 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఆమె సుహాసిని జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ సిస్టర్ సుహాసిని తీసుకొచ్చి కూకట్పల్లి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసిన ఆమె తరపున కనీసం అటు కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ కానీ ఎక్కడ ప్రచారం చేయకపోవడం కూడా అప్పుడు పార్టీ శ్రేణిలో టీడీపీ అభిమానుల్లో ఒక ఆగ్రహాన్ని అయితే తీసుకొచ్చిందని అనుకోవాలి. అయితే ఇక 2019 ఎన్నికల కంటే ముందుగానే జూనియర్ ఎన్టీఆర్ సొంత మామైన నార్నే శ్రీనివాస్ పార్టీని ఏదైతే ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీలోకి లోకేష్ మీద పోటీ చేస్తానంటూ సవాల్ చేయడం కానీ, ఆ ఫ్యామిలీని ఉద్దేశించి ఒక విమర్శలు చేయడం కూడా అప్పట్లో చాలా సీరియస్గా హాట్ డిస్కషన్ అయితే నడిచింది దీని మీద. ఆ తర్వాత కొద్ది రోజులు టీడీపీ ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ద్వారానే నాకు టికెట్ వచ్చిందని చెప్పి వంశీ కూడా వెళ్ళి ఆ పార్టీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఇలా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పంచం చేరడం, వీళ్ళు చేరింది ఒక ఎత్తు అయితే చేరిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పుకునే వీళ్ళంతా కూడా అటు చంద్రబాబు నాయుడిని కానీ లోకేష్ని కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ని కానీ ఎక్కడా వదలకుండా విమర్శలు చేసిన తీరు కానీ, ప్రత్యేకించి నారా భువనేశ్వర్ మీద విమర్శలు చేసిన తీరు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కూడా బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రపంచమంతా ఏకమై దీన్ని ఖండించినా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఒక మాట మాట్లాడకపోవడం కానీ, ఎక్కడ కూడా తన అత్తని ఈ స్థాయిలో అవమానించారంటూ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయకపోవడం కానీ చాలా సీరియస్గా అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ మీద విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచే టీడీపీ అభిమానులు ఓన్ చేసుకున్నారంటే రామారావును చూసే జూనియర్ ఎన్టీఆర్ను ఓన్ చేసుకున్నారు. బట్ ఆ రామారావు కూతురైన తన తాత కూతురైన తన మేనత్త అయిన భువనేశ్వర్ మీద కామెంట్స్ చేస్తేనే ఆయన స్పందించని పరిస్థితి ఉంది. అప్పట్లోనే ఆయన అభిమానుల్లో కూడా ఒక అసహనం అయితే వచ్చిందనుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ వ్యవహార శైలి మీద. ఇక ఆ తర్వాత చూసినట్లయితే బట్ హరికృష్ణ చనిపోయిన తర్వాత బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఫంక్షన్స్కి వాళ్ళు రావడం, ఈయన ఫంక్షన్స్కి వాళ్ళు వెళ్ళడం, ఇలాంటి సందర్భాలు ఎన్నో వచ్చాయి కూడా. కానీ తర్వాత మరింత గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇక పర్టికులర్లీ అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ ఎన్టీఆర్ పేరు తీసేస్తూ వైఎస్ పేరు పెడతాం జరిగింది. మొత్తం పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ ఇష్యూని ఖండించారు. ఈవెన్ ఆ పార్టీలోకి వెళ్ళిన వంశీ లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఎన్టీఆర్ పేరు రివోక్ చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా వైఎస్ఆర్తో ఎన్టీఆర్ని పోలుస్తూ ఆయన మాట్లాడిన మాట, ఆయన చేసిన ట్వీట్ కూడా అప్పట్లో ఆగ్రహానికి అయితే కారణమైంది అనుకోవాలి. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా ఒక స్ప్లిట్ అయితే వచ్చింది. అటు టీడీపీ ఇటు ఏదైతే ఎన్టీఆర్ అభిమానులు అన్న విధంగా కొంత చీలిక కూడా ఏర్పడింది. సోషల్ మీడియా వేదిక
కూడా దీని మీద చర్చ జరుగుతూ వచ్చింది. అదే సమయంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు పిలిచిన ఆయన రాకపోవడం, గైర్హాజరు కావడం కానీ ఇలా అనేక అంశాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఆయన పేరు మీద ఒక నాణ్యాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. పురంధేశ్వర్ లాంటి వాళ్ళు దీన్ని ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు. ద్రౌపది ముర్ము ఆమె చేతుల మీదుగా జరిగింది ఈ ఈవెంట్. దానికి జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా కొడతం అయితే అప్పట్లో నిజంగానే హాట్ టాపిక్ అయింది. సో కేటలారికల్గా ఒక స్ప్లిట్ అయితే వచ్చింది టీడీపీకి అండ్ జూనియర్ ఎన్టీఆర్కి మధ్య, ఈవెన్ అభిమానులకు మధ్య కూడా. అయితే లోకేష్ తన పాదయాత్రలో భాగంగా ఎన్నోసార్లు ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ గురించి క్వశ్చన్ ఎదురవుతూ వచ్చినా ఆయన పార్టీలోకి వస్తే మేము తీసుకుంటామంటూనే చాలా సోబర్గానే మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇదే సమయంలో గత 5 ఏళ్లుగా దాదాపు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వైసీపీ మాత్రం రాజకీయం చేస్తూనే ఉంది. ఎక్కడో లీలా మాత్రంగా ఉన్న కొన్ని అనుమానాలు టీడీపీకి, చంద్రబాబు నాయుడుకి అండ్ జూనియర్ ఎన్టీఆర్కి మధ్య, అది వైసీపీ ఆ గ్యాప్లోకి చొరబడింది, సక్సెస్ఫుల్గా ఎక్కువ చేస్తూనే వచ్చిందని అనుకోవాలి. ఆ ట్రాప్లో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ పడ్డారనే చర్చ కూడా చాలాసార్లు జరుగుతూ వచ్చింది. ఎన్నోసార్లు వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలని ఓన్ చేసుకోవడం, ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు సభల్లో వాళ్ళతోని ఏదైతే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్కి జిందాబాదులు కొట్టించడం జరుగుతూ వచ్చింది. అయినా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ని అధికారికంగా కానీ అనధికారికంగా టీడీపీ వైపు నుంచి ఎవరు ఒక మాట అన్న పరిస్థితి అయితే లేదు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ తన తాత పేరు మార్చిన సమయంలో మాత్రం భువనేశ్వర్ని వైసీపీ నేతలు టార్గెట్ చేసే సమయంలో వర్ల రామయ్య లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ తీరును ఖండించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ రోజున. ఇక అప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనకు అది నా తాత పార్టీని అని చెప్తూ వస్తున్నారు. అవసరమైనప్పుడు పార్టీ కోసం పనిచేస్తానని చెప్తున్నారు. బట్ పార్టీ ప్రతినిధులైన నారా ఫ్యామిలీని మాత్రం ఎప్పుడు ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం లేదన్న చర్చ ఉంది. సో ఓవరాల్గా కారణాలు ఏవైనా కానీ ఒక ఆధిపత్య పోరు కావచ్చు, ఒక ఈగోస్ కావచ్చు, ఇక అదే స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. బాలకృష్ణ లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేసుకున్నా కూడా ఆ గ్యాప్ అయితే ఫుల్ఫిల్ కాలేదు. అదే సమయంలో లోకేష్ని పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసేందుకే జూనియర్ని పక్కన పెడుతున్నారన్న ఒక వాదనని వైసీపీ ఎప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ విషయం ఫోకస్ పెట్టేలాగా కూడా చేసింది, అంత రాజకీయమైన ఇష్యూ కాబట్టి అది. సో అలా జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖ అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో ఏర్పడింది. మొన్న ఇటీవలే తారక రత్న మరణం సమయంలో మళ్ళీ అంతా ఏకమవుతారని చర్చ జరిగిన, బట్ అది కూడా కేవలం ఆ స్థాయిలో తర్వాత ఆ ప్రచారం వర్కౌట్ కాలేదని అనుకోవాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు కళ్యాణ్ రామ్ కూడా తన బ్రదర్ బాటలోనే వస్తూ వెళ్తున్నారైనా. సో ఇలాంటి సమయంలో ఈ రోజున మరోసారి వైఎస్ఆర్సీపీ అటు కొడాలి నాని కావచ్చు, ఇటు వంశీ లాంటి వాళ్ళు కావచ్చు, ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ను ఏదైతే ఏపీ రాజకీయాల కేంద్రంగా ఆయన పేరును మరోసారి హైలైట్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడిని మరోసారి గెలిపించినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తారు సీనియర్ తరహాలోనే అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అదే సమయంలో చూసినట్లయితే కూడా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని సైడ్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఒక అప్పీల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ మావాడే, జూనియర్ ఎన్టీఆర్ మా కోసమే నిలబడ్డారు, మా కోసమే ప్రచారం చేస్తారన్న అంతగా ఈ రోజున ఆయన తరపున వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి కూడా పూర్తిగా డీలింగ్ అయ్యారని అనుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ కూడా. ఇక టీడీపీ కూడా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మీద ఆ స్థాయిలో ఫోకస్ పెట్టి ఆయన తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు కూడా ఆల్మోస్ట్ విరమించుకుందనే చెప్పాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా వైసీపీ చేస్తున్న రాజకీయం అటు తిరిగి ఇటు తిరిగి ఇది జూనియర్ ఎన్టీఆర్ మీద కెరీర్ మీద కూడా దెబ్బపడుతోందనే ఒక అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. తన పేరు కేంద్రంగా ఇంత జరుగుతున్నా జూనియర్ ఎక్కడ స్పందించకపోవడం కానీ, ఇంత నెగిటివ్ క్యాంపైన్ తీసుకెళ్తున్న వైసీపీ ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం చేయకపోవడం మీద మాత్రం కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్గా టీడీపీ ఈ అంశాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో మాత్రం బిజీ అవుతుంది అనుకోవాలి రేపు రాబోయే ఎన్నికల నాటికి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ స్వయంగా కోరినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఆయన ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా అనేది అయితే మరొక చర్చ. కానీ పూర్తి స్థాయిలో సినిమాల మీద కెరీర్ మీదే ఫోకస్ పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదనేది ఇంకో చర్చగా అనుకోవాలి. సో ఓవరాల్గా ఈ పరిణామాలు జూనియర్ ఎన్టీఆర్ను ఓన్ చేసుకునేందుకు, తమ వైపు తిప్పుకునేందుకు ఆయన ఫ్యాన్స్ని ప్రొవోక్ చేస్తూ కూడా వైసీపీ వ్యవహరిస్తున్న తీరు తారక్ భవిష్యత్తు మీద నిజంగానే పడబోతుందా? ఈ పరిణామాలు టీడీపీ భవిష్యత్తును రేపటి ఎన్నికల్లో ఏ మలుపు తిప్పబోతున్నాయన్నది మనం చూడాల్సి ఉంది.